హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవ్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పెంపుకు సంబంధించి మరి ఈ నెలలో ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మన వీడియోల కింద అయితే కామెంట్ చేస్తున్నారు. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలవుతున్న నేపథ్యంలో మరి కొత్త పథకాలకు సంబంధించి అదేవిధంగా ఈ పెన్షన్ పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి ఈ నెలలో ఉంటుందా ఉండదా, అదేవిధంగా ఒకవేళ పెంచితే ఎవరెవరికి పెంచుతుంది, ఏమైనా కండిషన్స్ పెడుతుందా అన్న దానికోసం ఈరోజు వీడియో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి. పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందకుండా ముందు మీరు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటని ఆల్రెడీ టచ్ చేసుకోండి. ఎన్నికలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి, దేశవ్యాప్తంగా కూడా గత వారం రోజుల నుంచి అమల్లోకి వచ్చింది. మరి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు అయితే ఎటువంటి కొత్త పథకాలు కూడా అమల్లో చేయడం కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదండి. అదేవిధంగా ఈ పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో అంటే ఈ నెల వచ్చే నెలలో కూడా పెంచే అవకాశం అయితే ప్రభుత్వం లేదండి. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 1 లేదా 2వ వారాల్లో ప్రభుత్వం అయితే పెంచే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఈ పెన్షన్ పెంపు డబ్బులు అలాగే మహిళలకి ప్రతి నెల కూడా 2,500 రూపాయలని మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇచ్చే పథకాన్ని కూడా జూన్ నెలలోనే అమలు చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. మరి ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.